సార్ ఈ సంక్రాంతి సమాగమం గురించి ఏం చెప్తాను? ఇది యాక్చువల్గా ఏంటంటే ప్రతి సంవత్సరం మన హిందువులకి ఈ దక్షిణ భారతదేశంలోని ఈ సంక్రాంతి సంబరాలు అనేది కామన్గా జరుపుకుంటాం. ఈ 3 రోజులు భోగి పండగ, కనుమ అనేది మనకి విశిష్టమైన పండగ. ఇది రైతులకి కొత్త పంటలు వస్తాయి, వీళ్ళందరూ కలిపి అది పంటలు వస్తాయి కాబట్టి రైతులందరూ సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటారు. అలాగే పెద్దల్ని పూజిస్తారు ఈ పండుగ రోజున. అలాగే భోగి రోజు ఏంటంటే ఈ పాత వస్తువులన్నీ భోగిలో వేసి మళ్ళీ కొత్తదనానికి ముందుకు తీసుకెళ్ళాలనుకుంటుంది. సంక్రాంతి ముగ్గులు, మన హరిదాసు ప్రోగ్రామ్స్, మన గంగారెడ్డి వాళ్ళు, తర్వాత అన్ని సాంప్రదాయాలు ఈ జరుపుకునే ఉంటాము. కనుమ రోజు వాళ్ళని అందరినీ బంధువుల్ని అందరిని పిలిచి ఈ కార్యక్రమాన్ని గత కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ సంక్రాంతి పండుగ తెలుగు రాష్ట్రాలే కాదు ఉత్తర భారతదేశంలోనే మన సౌత్ ఇండియాలోనే చాలా ప్రసిద్ధిగాంచిన పండుగ కాబట్టి ఈ కార్యక్రమానికి సమైక్య వాళ్ళు భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిల్పకళా వేదికలో. కాబట్టి ఇక్కడ ఉన్న అందరూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి భారీ ఎత్తులో తెలుగు రాష్ట్రం నుంచి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ వచ్చి మేము అందరం కలిపి గ్యాదర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్దామని ఇక్కడ కలవడం జరుగుతుంది. 99 ఛానల్ ఇదివరకు శాటిలైట్ ప్రసారాలే కాకుండా నూతనంగా కూడా ఇటు డిజిటల్ ప్రసారాలను కూడా ప్రారంభించింది. ఏం చెప్తారు? ఇప్పుడు ఏదైతే ఈ 99 యాజమాన్యానికి అక్కడ ఉన్న సిబ్బందికి అందరికీ ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని అందరినీ కలిసి ఈ ప్రసారాన్ని ప్రజలందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు మా సమైక్య తరపు నుంచి తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని మీరు ఇంతమంది జనాల దృష్టిలో తీసుకెళ్ళి ఈ సంక్రాంతి సంబరాలని భారీ ఎత్తులో మా కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిన 99కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.